ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. హీలింగ్ వలన అద్భుతాలు ఎలా జరుగుతాయి, మనలో ఉన్న అంత నెగిటివ్ అంతా క్లియర్ అవటం ఎలా క్లియర్ చేసుకోవాలి, ఇది గురువుల ద్వారా అంటే మా ద్వారా ప్రత్యేకంగా హీలింగ్ పొందుతారు. చాలామందికి మిరాకిల్ జరిగినాయి. అనారోగ్యాలు, ఆ తర్వాత ఇంకా చదువు విషయంలో, జాబ్ విషయంలో, ఇంకా ఇంట్లో నెగిటివ్స్, ఒంట్లో నెగిటివ్స్ చాలా భారంగా తలంతా పగిలిపోయేలాగే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ చెడు శక్తులు చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. యూనివర్స్తో కనెక్ట్ అవ్వనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాయి. సరిగ్గా మెడిటేషన్ చేయనివ్వు, అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటిని క్లియర్ చేసుకోవటం ఎట్లా? వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని మరియు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని, హోపోనోపోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని. ఇక్కడ మీరు కోరుకునే ప్రతి కోరిక అనంత విశ్వశక్తి యొక్క అనుగ్రహంతో నెరవేరాలని ప్రత్యేకంగా నేను ఒక గురువుగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను మీ అందరి కోసం. మీరు ఏ బాహ్య విషయానికైనా విచారపడితే, బాహ్య విషయం అంటే మన బయట ప్రపంచంలో జరుగుతున్న వాటికి, ఆ బాధ ఆ విషయంగా వచ్చింది కాదు, దాన్ని గురించిన మీ ఆలోచనలో నుంచి మాత్రమే వచ్చింది. దీన్ని ఏ నిమిషంలోనైనా చెరిపేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేయాలి అంటే, మీరు చాలా ఉత్సాహంగా కుతూహలంగా ఉన్నప్పుడు ఆ నెగిటివ్ శక్తులు అనేవి రావు. బాధని కోరుకున్నప్పుడు అది వస్తుంది. బాధ అంటే సడన్గా ఏంటి, ఎవరో హర్ట్ చేస్తారు, నన్ను అలా అంటారా ఇలా అంటారా అని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే నెగిటివ్ శక్తులు లోపల తిష్ట వేసుకుని ఉన్నాయి. కొన్ని లక్షల్లో ఉన్నాయన్నమాట. చిన్ననాటి నుంచి ఈ క్షణం దాకా మనం చూడకూడని, వినకూడని, డబ్బు మంచిది కాదు, మానవ సంబంధాలు, రకరకాలుగా కొన్ని ఒక్కొక్క దేవుడికి సంబంధించిన విషయాలు కానీ, బయట ప్రపంచంలో కొందరు చెప్పే విషయాల పట్ల అనేక రకాలైన మూఢనమ్మకాలు విపరీతంగా పెరిగిపోయి వాటిని సబ్కాన్షియస్ మనసు తీసుకొని ఇప్పుడు దాన్ని నమ్మకుండా, లేదు నేను నాకు ఇలా కావాలన్నా సరే, ఆ రోజు నువ్వు దాన్ని నమ్మేవు కదా అని దాన్ని ఆ ఫ్రేమ్స్ అన్నీ కూడా లోపల ఉండిపోయి, నెగిటివ్ ఫ్రేమ్స్ అన్నీ కూడా కొన్ని లక్షల్లో పెరిగిపోయి ఇప్పుడు గట్టిగా ట్రై చేస్తే ఎగ్జామ్ రాయలేకపోవటం, లేకపోతే జాబ్ రాకపోవటం, హెల్త్ సరిగా అవ్వకపోవటం, కోరుకున్న ఇల్లు, కోరుకున్న లైఫ్ పార్ట్నర్ అసలు అంతా కోల్పోయినట్టుగా, ఆ శరీరం అంతా ఒకలాగా దీనంగా దిగాలుగా, దేని మీద సరైన కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవటం, ఇదంతా ఏంటి, నెగిటివ్ శక్తులు ఉన్నాయని అర్థం. ఆ ఇంట్లోనూ ఉన్నాయి, ఆ ఒంట్లోనూ ఉన్నాయి. అయితే మనలో సబ్కాన్షియస్ మనసు ద్వారా కూడా అవి క్లియర్ చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ తెలియాలి. లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా అది నేర్చుకున్నప్పుడు ఆ ప్రక్రియ చాలా ప్రేమగా ఆత్మతో మాట్లాడే విధానాన్ని, తొలగించుకునే విధానాన్ని తెలుసుకుంటారు. అయితే అన్ని లక్షల్లో పెరిగిపోయినటువంటి నెగిటివ్స్ ఉండటం ద్వారా కేవలం మనం 1 నిమిషం 10 నిమిషాలు పాజిటివ్గా ట్రై చేస్తే మరి ఎక్కువ శాతం లక్షల్లో నెగిటివ్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తాం, కొద్దిగా పాజిటివ్ ట్రై చేస్తాం, బ్రహ్మముహూర్తం టైంలోనో లేకపోతే గురువు చెప్పారు కదా అని, కానీ తక్కువ టైం ప్రయోగిస్తున్నాం. కానీ ఎక్కువ మొత్తంలో ఏమున్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఆ మొత్తం ఒక కొండని కరిగించాలంటే టైం పడుతుంది. రివర్స్లో పాజిటివ్ ఎక్కువ శాతం పెరిగిపోవాలంటే ఆ పాజిటివ్ ప్రతిరోజు ఎలా మాట్లాడాలి, ఉదయం నుంచి రాత్రి దాకా టైం టేబుల్స్ ఏంటి మీకు తెలియాలి. ఆ హీలింగ్ ఏంటి, గురువు ఎలా హీల్ చేస్తారు, ఆ నెగిటివ్ శక్తులు విడిపోయి మబ్బులన్నీ పటాపంచలైపోయి ఆ కొండ నెత్తి మీద ఉన్న భారం దిగిపోయి చాలా రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట. యూనివర్స్తో కనెక్ట్ అయ్యి హీలింగ్ ప్రేయర్ చేసినప్పుడు ఆ వ్యక్తి పట్ల అపురూపమైనటువంటి తాజాగా ఫ్రెష్గా తయారవుతారు. అంటే ఇది అద్భుతాలు అనమాట. హీలింగ్ అనేది చాలా అద్భుతం. రెకీ హీలింగ్, ఈ హీలింగ్ ప్రక్రియలో ఆ నెగిటివ్ శక్తులన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాయి. అంటే ఆ మనిషి చాలా పరిపూర్ణంగా చక్కగా కాన్సన్ట్రేషన్ చేసుకుని చక్కటి మనీ మెడిటేషన్ చేయగలుగుతాడు. క్రియేషన్ బుక్లో అద్భుతంగా రాయగలుగుతుంటాను. అత్యద్భుతంగా విజువలైజేషన్లో తను కోరుకున్న లైఫ్ పార్ట్నర్ని కానీ, ఇల్లు కానీ చాలా క్లియర్గా విజువలైజేషన్ చేసుకోగలుగుతారు. ఎందుకని, ఆ నెగిటివ్ శక్తులు క్లియర్ అయిపోయిన తర్వాత అడ్డుకునే శక్తులు ఏమి లేవు. ఇప్పుడు మీరేం నమ్ముతారో దాన్ని నిజం చేయటమే మన సబ్కాన్షియస్ మనసు పని. ఎందుకని, నెగిటివ్ క్లియర్ అయిపోయింది. ఒక పెద్ద విదేశాల్లో చూడండి, పెద్ద దారి ఉంటుంది, రోడ్లు ఉంటాయి, హెవీ రోడ్లు, అంటే 8 లైన్లు 12 లైన్లు, చాలా కంఫర్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి వెహికల్స్. మరి మనకు చూడండి ఇరుకు రోడ్లు, 1 వే, ఎవరైనా వస్తే ఒకటి ఆగిపోతే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇలా ట్రాఫిక్ జామ్ అయిపోవటమే నెగిటివ్. తొందరగా రీచ్ అవ్వలేము, చాలా టైం పట్టేస్తుంది. అంటే ఒక 10 నిమిషాల్లో వెళ్ళాల్సింది 10 గంటలు పడితే ఎలా ఉంటుంది ట్రాఫిక్. అట్లా మన నెగిటివ్స్ అన్నీ కూడా పెరిగిపోయి లోపల
సులభంగా వెళ్ళిపోవాల్సినటువంటి ఈ యొక్క కోరిక ఈ నెగిటివ్స్ అన్ని అడ్డుకొని వెళ్ళనీయకుండా ఆపేస్తూ ఉంటాయి. దాన్ని ట్రాఫిక్ జామ్ అంటారు. అదంతా పోయి చాలా హ్యాపీగా అద్భుతంగా మీరు కోరుకున్న ఒక ఇల్లా, జాబా, లైఫ్ పార్ట్నరా, లేకపోతే బిజినెస్సా, హెల్తా, ఏం కావాలి, ప్రతిదాన్ని, కారా, ఇప్పుడు మీ జీవితం ఎలా ఉండాలి యూనివర్స్ బ్లెస్సింగ్స్తో, ఆ హీలింగ్ అనేది అంత మిరాకిల్గా ఉపయోగపడుతుంది అనమాట. నేను పర్సనల్గా చాలామందికి చేశాను. వాళ్ళందరికీ కూడా చాలా వరకు అద్భుతాలు జరిగాయి వారి జీవితాల్లో. ఇక్కడ మనం అంత ఉత్సాహంగా తయారవుతాం. హీలింగ్ తర్వాత చాలా రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట. అంత అద్భుతమైనటువంటి ఆ రిలీఫ్ని పొందాలి అంటే దానికి ప్రత్యేకమైనటువంటి ఆ హీలింగ్ పవర్ గురించి తెలుసుకోవాలి. గురువునికి సంప్రదించి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ, రెకీ హీలింగ్ ఏంటి, ఆ మనిషి హ్యూమన్ బాడీ అంతా ఎట్లా హీల్ అవుతుంది, దాంట్లో అద్భుతాలు ఎలా జరుగుతాయి, కోరుకున్న విధంగా కాన్సన్ట్రేషన్ ఎట్లా పెట్టగలుగుతాం, ఆ నెగిటివ్ శక్తులన్నీ క్లీన్ అవటం ఎట్లా, ఇలాంటి విషయాలు అనేక విషయాలు ఉంటాయి. మనం అందుకనే పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేసి విడిగా ఒక్కొక్కరికి మాత్రమే ఒక్కొక్క విడివిడిగా మన క్లాసెస్ కండక్ట్ చేస్తాం, అందరితో కలిపి కాకుండా. ఎందుకంటే ఒకరికున్న ప్రాబ్లమ్స్ మరి ఎవరికి తెలియకూడదు అనమాట. ఒకరికి మాత్రమే పర్సనల్గా క్లాస్ చెప్పినప్పుడు వాళ్ళన్నీ నోట్ చేసుకుని ప్రతిదీ కూడా తెలుసుకుని ప్రత్యేకంగా హీలింగ్ పీరియడ్ కూడా పొంది ప్రత్యేకంగా వాళ్ళు పరిపూర్ణంగా వాళ్ళ లైఫ్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ అసలు నెగిటివ్స్ ఎందుకు ఉంటాయి, చెడు శక్తులు ఎందుకు మనల్ని ఆవహిస్తాయి, పాజిటివ్గా మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అవ్వనీయకుండా మనలో ఉన్న దైవశక్తి యొక్క ఆ శక్తి మనకు అనుగుణంగా పనిచేయకుండా ఈ నెగిటివ్స్ ఎందుకు అడ్డుకుంటాయంటే, ఎలా నెగిటివ్స్ తెలుసుకోవటం, పట్టాయి మనకు ఉన్నాయి ఇలా అడ్డుకుంటున్నాయని తెలుసుకోవటం ఎట్లాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు అంటే వస్తుంటే కుక్కలు వెంట పడతాయి. మిగతా చాలామంది వెళ్ళినా ఎవరైనా వెనకాల పడవు. ఆ వ్యక్తి వెనకాల ఎందుకు పడుతున్నాయి అంటే ఆ వ్యక్తులు ఆ చెడు శక్తులు, ఆ నెగిటివ్ శక్తులు, దుష్ట శక్తులు ఉండబట్టి వాటిని చూసి వాటిని కరవటానికి పడతా ఉంటాయి. కానీ ఈ మనిషిని తనలో ఉండటం వల్ల ఈ మనిషిని కరుస్తాయి అంటారు. అలాగే చూడండి, ఒక వెహికల్ మీద వెళ్తుంటే వెహికల్ వెనకాల పడతా ఉంటాయి. అంటే ఆ వ్యక్తి మీద కాదు, ఈ చెడు శక్తుల్ని గుర్తిస్తాయి. ఆవు ఒకటి, కుక్కలు ఒకటి, కొన్ని పక్షులు, కొన్ని జంతువులకి ఈ జ్ఞానం ఇవ్వటం జరిగింది. అంటే చెడు శక్తుల్ని చూసి మొరుగుతూ ఉంటాయి అవి. అట్లాంటివి వాటికి తెలుస్తాయి అన్నమాట, మనకి డైరెక్ట్గా కనపడవు. అదేంటంటే ఆ వ్యక్తిని ఎదగనీయకుండా చేస్తా ఉంటాం. చూడండి, ఎప్పుడు చూసినా నీరసంగా చాలా బాడీ అంతా నీరసం అయిపోయి కోల్పోతున్నాడండి, చూడటానికి ఆకారం కూడా మనిషి ఇలా అయిపోతున్నారు, సన్నగా అంటుంటారు చాలామంది. ఆ నెగిటివ్ శక్తులు ఆ వ్యక్తిని పీల్చి పిప్పి చేస్తూ ఉంటాయి. అట్లాగే అలా మనం కారులో వెళ్తున్న కారు వెనకాల పడతా ఉంటాయి కుక్కలు. కారణం ఏంటి, నెగిటివ్ శక్తుల్ని గుర్తిస్తాయి అవి. ఆ నెగిటివ్ శక్తులు ఉన్నాయని అర్థం అనమాట. వాటిని చూసి మరుగుతూ వెనకాల పడతా ఉంటాయి. అవి కొందరు వెనకాల పడవు, ఎందుకంటే వాళ్ళల్లో లేవు. ఇట్లా మన ఇంట్లో కూడా ఏ పని అవ్వనేకుండా ఇంట్లో ఫ్యామిలీ అంతా కూడా చాలా ప్రేమగా ఉండాల్సిన వ్యక్తులు సడన్గా అరుస్తారు కొందరు. ఎందుకని, ఆప్యాయతలు అనురాగాలు ఉంటే ఆ చెడు శక్తులు బయటికి వెళ్ళిపోవాలి. ఉండనీయకుండా ఉట్టి పుణ్యానికి కారణం లేకుండా సడన్గా ఒకళ్ళు ఫైర్ అవుతారు. తండ్రో, మదరో, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్, అక్కడున్న వాళ్ళు ఎవరెక్కలు ఆ చెడు శక్తి ప్రవేశించినప్పుడు ఈ అనుబంధాన్ని కట్ చేసి వాళ్ళ మధ్య అనుబంధాన్ని దూరం చేసి వాటి ఆవాసాన్ని పెంచుకోవటం కోసం ఆ ప్రేమను విచ్ఛిన్నం చేస్తాయి. చూడండి, కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చేస్తుంటారు. చాలాసార్లు నేను కొన్నిసార్లు చెప్పాను, మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే కొత్త వాళ్ళు చూస్తుంటారు, అనేక మంది చూస్తుంటారు. ఒక విషయాన్ని రిపీట్గా చెప్పాల్సి వస్తుంది ఒక్కొక్కసారి వీడియోస్లో కొన్నిసార్లు. ఎందుకంటే ఒక ప్రక్రియ చెప్పేటప్పుడు పరిపూర్ణంగా దానికి అర్థమయ్యేలాగా చెప్పాలి కాబట్టి. అట్లా కాళ్ళు కడుక్కోకుండా చాలామంది వచ్చేస్తారు, లేదా చెప్పులు బూట్లు వేసుకుని ఇంట్లోకి వచ్చేస్తుంటారు సాక్సులతో సహా. అవన్నీ ఆ నెగిటివ్ శక్తులు వాళ్ళతో పాటు వస్తాయి అన్నమాట. లేదా బంధువులు ఎవరు ఇంటికి వస్తారు షూతో చెప్పులతో సహా మెయిన్ గుమ్మం దగ్గర విడిచేయటం, కాళ్ళు కడుక్కోకుండా రావటం వల్ల వాళ్ళతో పాటు ఆ 4 రోడ్ల కూడల్లో ఆ దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలు, మిరపకాయలు రకరకాలు పడేస్తుంటారు. కొంతమంది చెడు ఉద్దేశంతో వేరే వాళ్ళకి వెళ్ళిపోవాలి ఈ దిష్టి అని చెప్పేసి పడేస్తుంటారు. అది చాలా తప్పు అనమాట. మనుషులు తిరగని ప్లేస్లో పడేయాలి, లేదా ఒక చిన్న గొయ్యి తీసి కప్పెట్టాలి, లేదా వాటర్లో వేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేయరు వాళ్ళు. వేరే వాళ్ళకి వెళ్ళిపోవాలని చెప్పేసి అట్లా పడేస్తుంటారు చెడు ఉద్దేశంతో. అట్లా ఎప్పుడు చేయకూడదు. అవి ఏం చేస్తాయి, వీళ్ళ వెనకాల ఇంట్లోకి వస్తాయి కాళ్ళంట. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ మధ్య ఘర్షణ జరుగుతుంది. అప్పుడు దాకా చాలా బాగున్న వాళ్ళు ఆ చెడు శక్తి ఏం చేస్తుంది, ఎవరో కొన్ని ద్వారా చెడుగా మాట్లాడేలా చేస్తుంది, ఊరికే ఫైర్ అయ్యేలా చేస్తుంది. అకారణంగా తిట్టారండి నన్ను అంటుంటారు. సరే, ఇప్పుడు దాకా బాగానే ఉన్నారండి, ఊరికే తిట్టేశారు నన్ను అంటుంటారు. అది ఆయన తిట్టలేదు, ఆమె తిట్టలేదు,
ఆ నెగిటివ్ శక్తి ఆ విధంగా చేపిస్తుంది అనమాట. వాళ్ళకి అసలు విషయం తెలియదు పాపం. అది విడిచిపెట్టి వెళ్ళిపోయాక నేనేమన్నాను నిన్ను అంటారు వాళ్ళు. ఎందుకని? వాళ్ళకి ఇక ఆ ఉద్దేశం లేదు. అలా ఆ రిలేషన్ చెడగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాయి అన్నమాట. ఒక వ్యక్తి తాగుడికి బానిస అయిపోతుంటాడు. ఏది మాట్లాడతాడో అంత అసలు కఠినంగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. అంతగా లక్షల్లో పెరిగిపోయినాయి అన్న అర్థం నెగిటివ్ శక్తులు. ఎందుకంటే నెగిటివ్ శక్తులు ఆ వ్యక్తినిలో ఉన్నప్పుడు మాత్రమే చెడ్డ అలవాట్లకు బానిసలు అవుతారు. మంచి అలవాట్లు కాకుండా చెడ్డ అలవాట్లు, మాట్లాడే తీరులో కూడా చాలా కర్కశత్వంతో కఠినంతో ఉంటారు. మాట్లాడితే చాలు ఎదుటి వాళ్ళు భయపడేలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే నెగిటివ్ శక్తులు ఉంటేనే అలా చేస్తారని చెప్పేసి రాయబడి ఉంది. ఇలా ఆ ఇంట్లో చాలా కళ్ళుపుతో క్లీన్ చేసుకున్న తర్వాత సాంబ్రాన్ని వేసుకోవాలి. చెప్పులు ఎవరు లోపలికి రాకుండా చూసుకోవాలి. షూతో రాకుండా, సాక్స్లతో రాకుండా చూసుకోవాలి. మెయిన్ గుమ్మం దగ్గర విడవకుండా చూసుకోవాలి. కనీసం వారంలో 2 సార్లు అయినా ఇల్లంతా ఆ కళ్ళుపుతో క్లీన్ చేసుకుని సాంబ్రాన్ని వేసుకోవాలి. ఇరిగిపోయినవి, పగిలిపోయినవి, చిరిగిపోయినవి ఇంట్లో ఉంచకూడదు. పగిలిపోయిన అద్దాలు కూడా ఉండకూడదు. వాటిల్లోకి నెగిటివ్ శక్తులు వెళుతాయి అని చెప్తున్నారు. తద్వారా సమయం చూసుకుని మీరు విజువలైజేషన్ చేసుకునే టయానికి అవి బయటకు వచ్చి డిస్టర్బ్ చేస్తాయి అనమాట. ఆ మనిషిని యూనివర్స్తో కనెక్ట్ అవనివ్వకుండా. యూనివర్స్తో కనెక్ట్ అయితే అవి బయటికి వెళ్ళిపోవాలి. అవనేకుండా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఇంకా పూర్తిగా ఒక వీడియోలో మనం కంప్లీట్గా ఏవి చెప్పలేము, చాలా సబ్జెక్ట్ ఉంటుంది. ఆ గైడ్లైన్స్ ప్రకారం మనం ఆ 15 నిమిషాలు అంతవరకు చెప్పగలుగుతాం. ఎందుకంటే ఒక వీడియో అంతవరకే ఉంటుంది అన్నమాట. అలా ఇంకా చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మీరు అలా ఇబ్బందులు పడుతున్నప్పుడు మీరు విడిగా పర్సనల్గా కాంటాక్ట్ చేసినప్పుడు, ఆ పర్సనల్ కోర్స్ తీసుకున్నప్పుడు ఆ సంవత్సరాల తరబడి ఇబ్బంది పడుతున్నదంతా కూడా ఎట్లా హీల్ అవ్వాలి, ఆ హీలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఎలా క్లీన్ చేసుకోవాలి, మన హృదయాలు శుద్ధ అయిన తర్వాత యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవుతాము, పరిపూర్ణంగా మనం కోరుకున్న దాని మీద కాన్సన్ట్రేషన్ ఎట్లా చేయగలుగుతాం, అద్భుతంగా విజువలైజేషన్ ఎలా చేయగలుగుతాం, మనీ మెడిటేషన్ ఎలా చేయగలుగుతాం, క్రియేషన్ బుక్లో నచ్చినట్టుగా మనసు పెట్టి ఈ నెగిటివ్స్ విడిపోతాయి కాబట్టి ఎంత అద్భుతంగా రాసుకోగలుగుతాం, అవన్నీ చేయగలుగుతారు. అట్లా మీకు కావాల్సిన వాళ్ళు విడిగా ఈ స్క్రోల్లో నెంబర్ ఉంది కాబట్టి వీడియోలో ఆ నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఇష్టం ఉన్నప్పుడు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే. లేదా మీరు వీడియోలు చూస్తూ కూడా నేర్చుకోవచ్చు. టైం పడుతుంది. వీడియోలు చూడటం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క వీడియోలో ఒక ఇన్ఫర్మేషనే ఉంటుంది. అలా చాలా వీడియోస్ ఉంటాయి. అవన్నీ చూసి చాలా టైం పడుతుంది. అంటే షార్ట్ కట్ తెలియదు. గురువు లేని విద్య గుడ్డిది అంటారు. అంటే ఏదైనా సరే గురువు ద్వారా ఒకసారి నేర్చుకున్నప్పుడు ఆ లోపాలు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం, మనీ మెడిటేషన్ చేస్తున్నాం. కొంతమంది శ్వాస మీద ధ్యాస పెడుతున్నారు, కొంతమంది హోమ్ అంటూ ఉంటారు, మరి కొంతమంది ఇంకేదో చేస్తుంటారు. అసలు సరైన మెడిటేషన్ ఏదో చాలా మందికి తెలియదు. అందుకే గురువు కావాలి. అలాగే ఆ విజువలైజేషన్లు ఏం కోరుకుంటున్నారో అర్థం లేకుండా కొద్దిసేపు చేస్తుంటే కుదరట్లేదు అంటున్నారు. మరి ఇవన్నీ కుదరాలంటే గురువు కావాలి. ఒక్కొక్క వ్యక్తిలో డిఫరెంట్ ఆత్మలు ఉంటాయి. మీలో ఉన్న ఆత్మ వేరే వ్యక్తిలో ఉండదు. మీకున్న కోరికలు, ఇష్టాలు, అభిరుచులు వేరే వ్యక్తిలో ఉండవు. మీకు ఒకటి నచ్చితే వేరే వాళ్ళకి అది నచ్చదు. ఒక ఫ్యామిలీలో పుట్టిన ఫ్యామిలీ, భార్యాభర్తలు, పిల్లలు ఒకేసారి అన్నిటిని యాక్సెప్ట్ చేయరు. నాకు ఇది అవసరం లేదంటారు ఒకరు, నాకు ఇది నచ్చలేని ఇసురు కొడతాడు ఒక పిల్లవాడు. అంటే చూడండి, ఒక ఫ్యామిలీలోనే డిఫరెంట్ మైండ్ సెట్లు ఉంటాయి. అలాంటప్పుడు ఒకేలాగా అందరినీ కూర్చోబెట్టి చెప్తే అది పని చేయదు. ఒక వ్యక్తికి తన ఆలోచనల ప్రకారం, తన ఇష్టాల ప్రకారం, తన కోరికల ప్రకారం రేపటి రోజున తను ఏమవ్వాలనుకుంటున్నాడు, ఏమి ఇష్టము అది తెలుసుకుని వాటన్నిటిలో తనకులో ఉన్న నెగిటివ్స్ ఏమన్నాయో కనుక్కొని వాటిని వదిలించుకోవటం, తను కోరుకున్న ఆ డ్రీమ్ హౌస్, ఆ జాబు, లేకపోతే ఆ బిజినెస్, లైఫ్ పార్ట్నర్ని ఎలా పొందాలి, తన జీవితం అత్యద్భుతంగా ఎలా ఉండాలి, ఈ అనారోగ్యాల నుంచి ఎలా బయటపడాలో ప్రత్యేకంగా గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అన్నీ రాసుకునేలాగా. అట్లా మీరు ఎప్పుడు ఉత్సాహకరంగా అంటే కుతూహలంగా, ఆత్మానందంతో, చక్కటి ఆరోగ్యంతో, పేరు ప్రఖ్యాతులతో చక్కగా ఈజీగా దూసుకు వెళ్ళిపోయేలాగా ఆ చెడు శక్తుల నుంచి బయటపడి అద్భుతమైన జీవితాన్ని ఎలా జీవించాలో ప్రత్యేకంగా మీకు చెప్పడం జరుగుద్ది. అంటే ప్రతి మానవ సంబంధానికి ప్రేమ ఒక జవాబు అన్నమాట. అదే పరిష్కారం కూడా. మనం ఎప్పుడు వ్యతిరేకతతో, విమర్శలతో జీవిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ సంబంధాలన్నీ కూడా తెగిపోతూ ఉంటాయి. మనమే కారణం. మాట్లాడేది మనం కాదు. ఆ నెగిటివ్ శక్తులు అలా మాట్లాడించి ఆ బంధాన్ని తెంచేలాగా బిహేవ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ప్రేమ మీకు ఏమైనా చేసి పెట్టగలదు.
మీరు చేయవలసిందల్లా మంచి ఆలోచనలతో ఉండాలి. విశ్వాన్ని పదే పదే అడగాలి. నాకు సరైన గురువుని చూపించమని మీరు అడగొచ్చు. మీకు నచ్చిన గురువుని యూట్యూబ్లో, లేకపోతే ఎలా చూపించాలో, ఎలా మీకు పరిచయం చేయాలో, ఒక నెంబర్ ఎలా చూపించాలో విశ్వమే దారి చూపిస్తుంది అనమాట. అలా చాలామంది విషయాల్లో జరిగింది. మిరాకిల్స్ యూనివర్స్ ద్వారా పొందినప్పుడు మీరు అద్భుతాలు చూస్తారు. అంటే విశ్వం ఎప్పుడు అందరికీ మంచిగా చేస్తుంది. మనం అడగాలి. అడగకుండా ఏది రాదు. ఆస్క్, బిలీవ్, రిసీవ్. అడగండి, నమ్మండి, పొందండి. అంటే మనం అడిగితే తప్ప విశ్వలోకాల్లో దేవుడు కానీ యూనివర్స్ కానీ మనకి వాళ్ళే వచ్చి సహాయం చేయరు. అడగకుండా ఆ జిజ్ఞాస మనలో రగిలే కాంక్ష అనేది మనలో రావాలి. ఆ ఎనర్జీ లెవెల్స్ విశ్వంలోకి వెళ్ళి ఆ తర్వాత అవి ఓకే చేస్తాయి. మనం ఆ ఎనర్జీని నెగిటివ్గా పంపిస్తామా, అపనమ్మకంగా పంపిస్తామా, నమ్మకంతో పంపిస్తామా, దాని మీద ఆధారపడి మనకి జరుగుతూ ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి. మీ జీవితాల్లో కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.